సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. आदाब नाजरीन, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश है सुर्खियां। रियासती वजीर आला के चंद्रशेखर राव से सवाल करने की हिम्मत सिर्फ बीजेपी में ही है। हुजूर नगर रुकने असेंबली ईटला राजेंद्र का बयान। पी श्रावंती मुनगोड़ हलके में कांग्रेस की उम्मीदवार। चरलापल्ली जेल के करीब में ऑटो को लारी की टक्कर, 2 तालिबात फौत, ड्राइवर बिशुमूल 4 तालिबात जख्मी। और सदारती इंतखाब के बाद ही पार्टी सरबराह के नाम का पता चलेगा, राहुल गांधी का बयान। भारतीय जनता पार्टी के हुजूराबाद रुकने असेंबली ईटला राजेंद्र ने कहा है कि रियासती वजीर आला के चंद्रशेखर राव से सवाल करने की ताकत और हिम्मत सिर्फ और सिर्फ बीजेपी में ही है। उन्होंने मुनगोड़ की आवाम से अपील की है कि वो बरसर इख्तिदार हुकूमत के खिलाफ मैदान में आने वाले राजगोपाल रेड्डी पर अपना आशीर्वाद बनाए रखें। उन्होंने इजहार बरहमी करते हुए कहा कि हुजूराबाद की तरह मुनगोड़ में भी टीआरएस कायदीन पैसे से सियासत करते हुए अवामी नुमाइंदों को जानवरों की तरह से खरीदने की कोशिश कर रहे हैं। उन्होंने यकीन जाहिर करते हुए कहा कि कोई कितनी भी साजिशें कर ले, हुजूराबाद में अवाम ने जो फैसला लिया है वही अब दोहराया जाएगा। మరిగూడ మండలంలో అక్కడ ప్రాజెక్టు నిర్వాసితులు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కానీ, భూములు కోల్పోయిన వాళ్ళకి డబ్బులు కానీ, ఇల్లు కోల్పోయిన వాళ్ళకి డబ్బులు రాలే. కానీ మొన్న రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామా తర్వాత వాళ్ళందరికీ కూడా పాత బకాయిలను కూడా పూర్తి చేసినని చెప్తారు. ఇంకా కొంతమందికి రావాల్సిన అక్కడ ఉన్నది అవి కూడా ఇస్తారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బై ఎలక్షన్లు వస్తేనే కేసీఆర్ కలుగుతాడు, బై ఎలక్షన్లు వస్తేనే కేసీఆర్ సమస్యలు గుర్తుకొస్తాయి, బై ఎలక్షన్లు వస్తేనే సర్పంచ్ల గౌరవం పెరుగుతుంది, బై ఎలక్షన్స్ వస్తేనే కార్యకర్తల గౌరవం పెరుగుతుంది, బై ఎలక్షన్స్ వస్తేనే ప్రజాబాట పడతారు తప్ప లేకపోతే పోలీస్ పహారాలో ఫామ్ హౌస్లో పడుకుంటాడు, లేకపోతే ఇనుప కంచెల మధ్య ప్రగతి భవన్లో ఉంటాడు తప్ప బయటికి రాడు. ఇవాళ 8-4 సంవత్సరాలుగా ఈ కేసీఆర్ పరిపాలన మీద అన్ని వర్గాల ప్రజానికం విసిగి వేసారిపోయింది. కాబట్టి ఈయన మాటలు నమ్మశక్యంగా లేదు, కాబట్టి మాటలకి చేతలకు పొందన లేదు, కాబట్టి ఎప్పుడు ఎన్నికలు మునుగోడులో వచ్చినప్పటికీ కూడా కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే. ఓడగొట్టి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా మళ్ళీ మునుగోడు వైపు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ మునుగోడు చరిత్ర మళ్ళీ హుజూరాబాద్ చరిత్రలాగా సమున్నతంగా నిలపడానికి మునుగోడు ప్రజానికం అంతా కూడా కులంతో సంబంధం లేకుండా, జెండాతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా ఇవాళ గెలిపించడం కోసం ఆలోచన చేస్తామని అన్ని పార్టీలలో ఉన్నవాళ్ళు కూడా, వాళ్ళు కాంగ్రెస్లో ఉండొచ్చు, ఇంకా ఇతర పార్టీలు ఉండొచ్చు, అన్ని పార్టీలలో ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా గెలిపించాల్సింది రాజగోపాల్ రెడ్డి గారిని, గెలిపించాల్సింది భారతీయ జనతా పార్టీని, ఏది ఏమైనా ఓడగొట్టి తీరాల్సింది మాత్రం కేసీఆర్ అని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నారు. ఇవాళ మాలాంటి వాళ్ళని కూడా నిత్యం మాలాంటి వాళ్ళు 100 మంది కార్యకర్తల నాయకులు మునుగోడు నియోజకవర్గంలో తప్పకుండా ప్రతి ఇంటింటి కలుస్తాం, ప్రతి గడప గడప తిరుగుతాం, ప్రతి ఊరికి టచ్ చేస్తాం. ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసి మునుగోడు ప్రజలు ఏ ఆశయంతోటైతే ముందుకు పోతుందో వారికి మేము తోడుగా ఉంటాం, అండగా ఉంటాం, ధైర్యంగా ఉంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మేము విన్నవిస్తా ఉన్నాం. ఎప్పుడు मरकजी वजीर जी किशन रेड्डी ने कहा कि 17 सितंबर को साल भर के लिए बड़े पैमाने पर तेलंगाना यौम आज़ादी मनाने के इंतजाम किए जा रहे हैं। उन्होंने कहा कि तहरीक आज़ादी में अपनी खिदमत अंजाम देने वाले मुजाहिदीन आज़ादी की शिनाख्त कर ली गई है। वजीर किशन रेड्डी ने बेगम बाजार में वंदे मातरम रामचंद्र राव के अहले खानदान से मुलाकात की, जिन्होंने उस वक्त उस्मानिया यूनिवर्सिटी में वंदे मातरम का नारा लगाने के बाद जेल गए थे। उन्होंने कहा कि 17 सितंबर को मरकजी वजीर दाखिला अमित शाह हैदराबाद में कौमी परचम लहराएंगे।
1948 సెప్టెంబర్ 17కు ఆనాటి హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇదే హైదరాబాద్ నగరంలో నిజాం రాజ్యానికి చరమగీతం పాడి, నియంత్రణత్వానికి చరమగీతం పాడి పోలీస్ యాక్షన్ ద్వారా భారత సైన్యం అంతా కూడా నిజాంను లొంగదీసుకొని స్వాధీనం చేసుకున్న తర్వాత సెప్టెంబర్ 17 నాడు ఇక్కడ ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 3 రంగుల జెండా ఎగరేశారు. 74 సంవత్సరాలు 75 సంవత్సరాల తర్వాత ఈ 74 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం కూడా నిర్వహించలేదు. ఇంత దుర్మార్గము, ఇంత అన్యాయము, ఇంత నిర్లక్ష్యము, ఇంత వివక్షత ఇక్కడి ప్రజల పట్ల జరిగింది. అనేక మంది త్యాగమూర్తులు బలిదానాలు చేస్తే వచ్చినటువంటి ఈ యొక్క స్వాతంత్రము, ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు ఏ రోజు కూడా నిర్వహించలేదు. మళ్ళీ సరిగ్గా 75 సంవత్సరాల తర్వాత ఈనాటి హోంమంత్రి మొదటిసారిగా అధికారపూర్వకంగా భారత ప్రభుత్వం తరఫున ఇదే హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్స్లో 3 రంగుల జెండా ఎగరవేయబోతా ఉన్నాడు. ఇది ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కాబట్టి నేను హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి నిజాం యొక్క నియంతృత్వమైనటువంటి పరిపాలనలో ఏ గ్రామాలు అయితే ఉన్నాయో, ఏ ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి, స్వచ్ఛందంగా కార్యక్రమాలు కొనసాగించాలి, ఊరు జెండాలు ఎగరేయాలి, వందలాది వేలాది బురుజులను అలంకరించి ఏ బురుజులైతే గ్రామాన కట్టుకొని రజాకాల వ్యతిరేకంగా తమ ప్రాణాలు రక్షించుకొని ఆ గ్రామ మహిళల ప్రాణాలు రక్షించడం కోసం ఆ రోజు యువతంతా కూడా స్వచ్ఛందంగా మరి సేవ చేసి శ్రమదానం చేసి బురుజులు కట్టుకున్నారో ఆ బురుజులన్నీ కూడా ఇంకా ఆ పోరాటానికి మరి స్ఫూర్తిగా ఇంకా మనకు కనిపిస్తాయి. వాటన్నిటిని కూడా అలంకరించి జెండాలు ఎగరేయాలి. వాటన్నిటిపైన కూడా త్రివర్ణ పతాకం ఎగరాలి. గ్రామాన ప్రజలు ఏ రోజైతే 1948 సెప్టెంబర్ 17 రోజు హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఆనాటి ఉప మంత్రి సర్దార్ పటేల్ కాలు పెట్టాడో ఆ రోజు ప్రజలు. साबिक वजीर के जाना रेड्डी ने हफ्ते को जिले नलगुंडे के निर्मनूरू मंडल के वेमपाड़ू के पास नागार्जुना सागर के बाएं केनाल के पुश्ता टूटने वाले मुकाम का मुआयना किया। इस मौके पर बात करते हुए जाना रेड्डी ने कहा कि नागार्जुना सागर की बाएं केनाल तकरीबन 60 साल कदीम है, इसलिए हुक्काम नहरों की हिफाजत में कोताही कर रहे हैं। उन्होंने कहा कि पेद्दापुर में गुरुकुला स्कूल की इमारत में जिसमें है जहां किसी किस्म की कोई बुनियादी सहूलियात मौजूद नहीं है, जो कि हमारे लिए शर्मिंदगी की बात है। इस मौके पर जाना रेड्डी ने ओहदेदारों, आला पुलिस ओहदेदारों और अवामी नुमाइंदों का शुक्रिया अदा किया, जिन्होंने मिनी गुरुकुला स्कूल के तुलबा को बहिफाजत बचाया। उन्होंने हुकूमत पर तनकीद करते हुए कहा कि बरसर इख्तिदार हुकूमत सिर्फ दावे करने और संग बुनियाद रखने के अलावा कोई इक़दामात नहीं कर रही है। వాటర్ ఆటోమేటిక్గా పోతుంది. ఏరియా ప్రిపరేషన్ మనకి ఏరియా ప్రిపేర్ అయిందంటే ఇంకా డే అండ్ నైట్ చేసేస్తాం. డే అండ్ నైట్ వచ్చి కాంటాక్ట్
हैदराबाद में खौफनाक सड़क हादसा पेश आया। चल्लपल्ली जेल के करीब में वाक़ एक लारी ने स्कूल के बच्चों को ले जाने वाले ऑटो को टक्कर दे दी। उस हादसे में 2 बच्चों की मौत हो गई, जबकि 4 बच्चे जख्मी हैं, जिनकी हालत तशवीशनाक बताई जा रही है, जिन्हें बगर्ज़ इलाज ICEL हॉस्पिटल मुंतकिल किया गया है। 6 स्कूल की तालिबात ECIL से ऑटो में चल्लपल्ली की सिम जा रही थी कि मुखालिफ सिम से आने वाली लारी ने उनके ऑटो को टक्कर दे दी, जिसके नतीजे में ऑटो ड्राइवर बिशुमुल तालिबात इसकी जद में आ गई। ऑटो ड्राइवर भी जख्मी बताया जा रहा है। इत्तला के साथ ही पुलिस ने मुकाम हादसे पर पहुंचकर केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया और लारी ड्राइवर को गिरफ्तार कर लिया गया है। एक तवील गौर व खौस के बाद दिल्ली कांग्रेस के सीनियर कायदीन ने ऐलान किया है कि मुनगोडू से पी श्रवंती कांग्रेस की उम्मीदवार होंगी। इस सिलसिले में दिल्ली कांग्रेस ने अपना बयान जारी किया है। ज़िमनी इंतखाब में 3 अहम जमातों के दरमियान कड़ा मुकाबला होगा। बीजेपी उम्मीदवार की हैसियत से कोमट रेड्डी राजगोपाल रेड्डी, TRS पार्टी उम्मीदवार की हैसियत से के प्रभाकर रेड्डी मुकाबला करने वाले हैं। తీసుకోవాలా తీయడానికి తెలిసింది దాంట్లో నేను తీసుకున్నాడు ఓకే ఓకే తీసుకోవాలా తీయడానికి తెలిసింది దాంట్లో నేను తీసుకున్నాడు ఓకే ఓకే खलीज बंगाल में हवा के दबाव में कमी की वजह से जिले काकीनाडा में आइंदा 4 दिन तक बारिश की पेशकयासी की गई है। जिला कलेक्टर कृतिका शुक्ला ने आवाम को एहतियात करने का मशवरा दिया है। उन्होंने कहा कि मगरबी वस्ती खलीज बंगाल में कम दबाव की वजह से जारिया माह की 7 तारीख से 11 तारीख तक रियासत के मुख्तलिफ इलाकों में मामूल से जायद बारिश का इम्कान है। रियासती डिजास्टर मैनेजमेंट अथॉरिटी ने ये इत्तला दी है। कलेक्टर ने आवाम को मशवरा दिया है कि वो चौकस रहें और ज़रूरत पड़ने पर महफूज मकामात पर मुंतकिल हो जाएं।
जिले विजयनगरम की चंपावती नदी लबरेज हो चुकी है। इसके अलावा गजपति नगर के मुख्तलिफ इलाकों में मौजूद नदियां बारिश की वजह से लबरेज हो चुकी हैं और उन नदियों का पानी तेज बहाव के साथ बह रहा है। मर्री वलसा गांव की तालिबा का इम्तिहान कल विशाखापट्टनम में मुनक्किद है। उसके अफराद खानदान ने उस लड़की को बड़ी मुश्किल से नदी उबूर करवाई। बारिश के पानी की वजह से नदियां लबरेज हो चुकी हैं, जिसकी वजह से आवाम को काफ़ी मुश्किलात का सामना है। आवाम ने ओहदेदारों से अपील की है कि वो इस जानिब तवज्जो दें और सड़क की तामीर करवाएं ताकि आवाम को सहूलत हो पाए। అది లోతు ఇప్పుడు పరిగెట్టండి అదే లోతు అండి ఇప్పుడు వెళ్ళండి किराए की अदम अदायगी पर मालिक मकान ने प्राइमरी हेल्थ सेंटर को ताला लगा दिया। उसके बाद सेहत के अमले ने सड़क पर अपनी तिब्बी खिमदात पहुंचा रही हैं। तफसीलात के मुताबिक जिले कड़पा के जिम्मला मोड़गुड़ू इलाके में नागलाकट्टा मोहल्ले में वाक़े अर्बन प्राइमरी हेल्थ सेंटर जिस इमारत में वाक़े है उसका किराया 5 माह से अदा नहीं किया गया, जिस पर मालिक मकान ने उसे मुखफ़्फ़ल कर दिया, जबकि बिजली का बिल भी अदा नहीं किया जा रहा था। मकान मालिक ने कहा कि ये बात गुज़िश्ता कई माह से तिब्बी हुक्काम के इल्म में लाई जा रही है, लेकिन कोई तशफ़ी बख्श जवाब नहीं मिला, इसीलिए मजबूरी के तहत ये फैसला लिया गया है। जबकि तिब्बी अमला का कहना है कि वो वक्त पर रकम जारी ना किए जाने की वजह से ये मसला दरपेश है, इसीलिए ये बहालत मजबूरी हमें मरीजों का इलाज फुटपाथ पर करना पड़ रहा है। శాంతి నాకు చెప్తే ఆమె నాకు ఎమ్మెల్యే ఫోన్ చేయబడ్డామంటే ఎమ్మెల్యే ముందు ఇది రెండు తెలుసు కావాలి. कांग्रेस पार्टी सदर कौन होगा? सहाफियों की जानिब से पूछे गए सवाल का जवाब देते हुए राहुल गांधी ने कहा कि कांग्रेस पार्टी के सदारती इंतखाब के बाद ही ये वाज़े हो जाएगा कि वो पार्टी सरबराह बनेंगे या नहीं। वो आज भारत जोड़ो यात्रा में हिस्सा ले रहे थे। राहुल गांधी ने कहा कि मुझे क्या करना है इसका मैं फैसला कर चुका हूँ, इसमें कोई दो राय नहीं है। भारत जोड़ो यात्रा के साथ साथ मैं इस खूबसूरत मुल्क से कुछ सीखना चाहता हूँ। इसके अलावा इन 2-3 माह के अरसे में मुझे मजीद सफर करने का मौका मिलेगा। वाज़ेह रहे कि 17 नवंबर को कांग्रेस पार्टी सरबराह का इंतखाब होने वाला है। The BJP has taken control of all the institutions of this country. They've inserted their people in most of the institutions. They pressurize through these institutions. You know the role of the CBI, of the ED, of the Income Tax Department. You know how they deal with these things. So we are not fighting any more a political party. We used to fight a political party. Now the fight is not between one political party and another political party. Now the fight is between the structure of the Indian state and the opposition, right? And everybody understands this. Now, this is not an easy fight. This is a
difficult fight. Media is not with the opposition, not because you don't want to be, but because you are under pressure. Your owners have particular relationships. So this is not an easy fight. And a lot of people don't want to fight. A lot of people feel, kahan phasna hai? It's easier. Go make peace with the BJP, fold hands in front of them, and your life will be easier. Unfortunately, this is not my training. This is not my character. Right? So my character is to fight for a certain idea of India, certain notion of this country. And there are many, many people in the Congress party and in the opposition who are convinced of this fact. So that is really what the fight is between. 95 उर्दू न्यूज के अख्तिताम से खबर दोबारा सुर्खियों पर एक नजर। रियासती वजीर आला के चंद्रशेखर राव से सवाल करने की हिम्मत सिर्फ बीजेपी में ही है, हुजूर नगर रुकने असेंबली ईटला राजेंद्र का बयान। पी श्रावंती मुनगोड़ हलके में कांग्रेस की उम्मीदवार। चरलापल्ली जेल के करीब में ऑटो को लारी की टक्कर, 2 तालिबात फौत, ड्राइवर बिशुमूल 4 तालिबात जख्मी। और सदारती इंतखाब के बाद ही पार्टी सरबराह के नाम का पता चलेगा, राहुल गांधी का बयान। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।